దిలీపాచారి గారు అంటే 10 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామిన్ చేయలేకపోయిందా అంటే కాదండి వాసుదేవన్ గారు, మీకు తెలుసు, మీరు విజ్ఞులు, మీకు అంతా విషయం తెలుసు. ఒక రాష్ట్రాల పరిధి లోపలికి వచ్చి చొచ్చుకొని వచ్చి ఏమి ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది. కాగ్ రిపోర్ట్ లో మొత్తం తేటతెల్లం చేసినాం కదండి. కాగ్ రిపోర్టు కేంద్ర పరిధిలో ఉంది. కాగ్ రిపోర్ట్ లో అన్ని తేటతెల్లం చేసిర్రు. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు జలవనరుల శాఖ ద్వారా ఎక్స్పర్ట్స్ వచ్చిర్రు ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి చెక్ చేయడం కోసం. వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిర్రు. అరే మన దగ్గర తీసుకున్న అనుమతులు వేరు, వీరు కట్టిన నిర్మాణం డిజైన్ వేరు అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు రిపోర్ట్ చేసిర్రు. అందుకనే ఇదంతా ఒక విస్తృత స్థాయిలో విచారణ జరిగితే, సిబిఐ ఎంక్వైరీ ద్వారా విచారణ జరిగితే మాత్రమే వీరందరూ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. అదర్వైజ్ మీరు జ్యుడిషియల్ కమిటీ అంటే ఒక సూచన చేస్తుంది, సలహా ఇస్తుంది. జ్యుడిషియల్ కమిటీకి ఎఫ్ఐఆర్ చేసే పరిధి లేదు, ఎఫ్ఐఆర్ చేయలేరు, ఎవరిని కార్నర్ చేయలేరు. అదే సిబిఐ అయితే ఖచ్చితంగా తనకు తానుగా ఎంక్వైరీకి సిబిఐ ఎంక్వైరీకి అనుమతిస్తే తనకు తానుగా ఎఫ్ఐఆర్ చేస్తుంది. కనుక ఎఫ్ఐఆర్ చేసే పరిధి ఉండే సిబిఐకి ఎంక్వైరీ కావాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి అండి, ఇది చాలా చిన్న విషయం కాదండి. 1,00,000 కోట్ల రూపాయలను తెచ్చి తెలంగాణ సమాజం నెత్తిన పెట్టి దాని అప్పులకు సంబంధించిన వడ్డీలు కట్టడం కోసం ఒక కొత్తగా కార్పొరేషన్ క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్ల ద్వారా నిధులు అక్రమంగా తీసుకొని వచ్చి, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ల ద్వారా అక్రమంగా మళ్ళా అప్పులు తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడ జరగలేదు భారతదేశంలో, కేవలం తెలంగాణలో జరిగింది ఈ అక్రమం. కొత్త రకమైన నయా అవినీతి ఇది. ఈ అవినీతిని మూలాలు పెకిలించాలంటే, ఇవన్నీ రూటింగ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి మేము పదే డిమాండ్ చేస్తాం. అదే విధంగా వాసుదేవన్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నాట్ ఓన్లీ కాళేశ్వరం పైన విచారణ, ఏ అంశం పైన కూడా చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ గారి పైన అక్రమంగా ఎన్నో విషయాలను మాట్లాడిండు. ఎన్ని తప్పులు మాట్లాడినండి ఎన్నికల కంటే ముందు. ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడండి, అవినీతి జరిగిందని చెప్పిండు. ఔటర్ రింగ్ రోడ్ గురించి 7,300 కోట్లకి అపరంగా కట్టబెట్టిండు ఒక సంస్థకి, ఇప్పుడు ఏం లేదు అని చెప్పిండు. 30 సంవత్సరాలకి 7,300 కట్టబెట్టి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది తెలంగాణకు అని చెప్పిండు. ఎందుకు ఇప్పుడు దాని గురించి నోరు మీద పెట్టలేదు? ఎందుకు స్వరం బలహీనమైపోతా ఉంది? కనుక నాట్ ఓన్లీ అదొకటి కాదు, ప్రతి విషయంలో ఈ రోజు ప్రతి విషయంలో తెలంగాణలో జరిగిన అవకతవకలు అక్రమాల వెనుక ఈ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం ఉంది అని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మేం కాదు, అదే రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ సమాజం మొత్తం నమ్ముతూ ఉంది. కనుక వాటిని పటాపంచలు చేసి దానికి ఒక సక్రమమైన మార్గం చూపించాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం పైన ఉందా లేదా? అంటే దిలీపాచారి గారు నాదొక ప్రశ్న. ఇప్పుడు ఈ దశలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైనా దిద్దుబాటు చర్యలకి దిగే అవకాశం ఉందా లేదా? నాట్ ఎట్ ఆల్. ఎందుకు అని అంటే రాష్ట్రాల పరిధిలో ఇప్పుడు సిబిఐ ఎంట్రీకి డీసెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము, అట్లా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయి. అప్పుడు సిబిఐ తనకు తానుగా ఎంక్వైరీ చేయడానికి అవకాశం లేదు రాష్ట్రాల పరిధి లోపల. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మారింది కదా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అడగచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ. అదే అడుగుతున్నాం సార్ మేము. రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా 10 మాటలు లెటర్ రాసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన అవకతవకల గురించి ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని 10 మాటలు లెటర్ రాసిండు. అదే లెటర్ పైన ఈయన సీఎం గా ఒక ఎండార్స్ చేసి ఒక సంతకం పెడితే ఇంతకు ముందు ఇచ్చిన లెటరే కొత్తగా మళ్ళీ లెటర్ డ్రాఫ్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఇచ్చిన లెటర్ మీద మళ్ళీ యాజ్ సీఎం గా ఒక ఎండార్స్ చేసి పంపిస్తే ఇమ్మీడియట్ గా క్షణాల లోపల సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. మేము దాన్నే అడుగుతా ఉన్నాం. కనుక చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు, లేదు మీరు కుమ్ముకు రాజకీయాలు చేయాలనుకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు. కనుక కాలయాపన చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకొకటి కాదు. దాంట్లో రాజకీయ కోణాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఒక బలీయమైన శక్తిగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎన్నికల లోపల అప్రతిహత విజయం సాధించబోతున్నారు. ఆ విజయము తెలంగాణ వ్యాప్తంగా ఉండకూడదు అని అనుకుంటే వీళ్ళు కుమ్ముక్కు రాజకీయాలు చేయాలి, వీళ్ళిద్దరే కనపడాలి ఫీల్డ్ లోపల. ఈయన కొట్టినట్టు ఆయన ఏడ్చినట్టు ఇవన్నీ కుమ్ముక్కు రాజకీయాలు చేస్తా